అదేనండి. విజయ్ గారు గెలిచారు. 112 సీట్లు వచ్చినాయి ఆయనకి. గవర్నర్‌తో మాట్లాడారు. 118 సీట్లు తెచ్చుకుంటేనే ఫార్మ్ చేస్తారు గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడారు. అది ఆయన చూసుకుంటారు. ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందంటేనండి, విజయ్ చూసారా వచ్చాడు, నిన్న కాక మొన్న వచ్చాడు, గెలిచేశాడు, సింగిల్‌గా వచ్చాడు అని చెప్పి ఇక్కడ కొంతమంది పేటీఎం కుక్కలు రెచ్చిపోతున్నారు. అసలు విజయ్ గారికి కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదండి. విజయ్ గారు వచ్చింది పార్టీ కోసం, ముఖ్యమంత్రి అవడానికి వచ్చాడు అతను. 1 ఇయర్ బ్యాక్ పార్టీ పెట్టాడు. 1 ఇయర్లో అతను సీఎం అయ్యాడు. అతను టార్గెట్ సీఎం అంతే. కానీ కళ్యాణ్ గారి టార్గెట్ సీఎం కాదండి. కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే పేదలకు పని చేయటం, మంచి చేయటం అందరికీ. ఆయన ఇవాళ నిన్న చేసింది కాదండి. ఆయన ఎన్ని సేవలు చేశాడు అనేది చూసుకుంటే ఒక 25 ఏళ్ళ నుంచి వెనక్కి వెళ్తే ఎన్నో వందల సేవలు చేసి ఉన్నాడు ఆయన ప్రజలకి. వందల మేలు చేశాడు, వందల కార్యక్రమాలు చేశాడు ఆయన. అలాంటిది ఈ విజయ్ గారు ఏంటి అని విజయ్ గారు మా కులం అని, ఈ కులం అని చెప్పి ఎంతో ఇక్కడ గలిబిలు చేస్తున్నారు. అలాంటి ఏమీ పెట్టుకోవద్దు. విజయ్ గారికి కళ్యాణ్ గారికి కంపేర్ చేయొద్దు. కూటమి గవర్నమెంట్తో కలిశాడు. కూటమి లేకపోతే కళ్యాణ్ గారు ఏముంది, 12 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, ఇంతవరకు ఇప్పుడు రిపీట్ సీఎం అయ్యాడు అంటున్నారు. అంతకుముందు కూడా అదే అన్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డిని సింగిల్గా గెలిచాడు అంటే వైసీపీ చెప్పిన మాట అది. అక్కడ విజయ్ సింగిల్గా గెలిచాడు. వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్ ఇక్కడ సింహం లాగా వచ్చింది, ఒకడు గెలిచాడు, 157 గెలిచాడు అంటున్నారు. అలాగే విజయ్ కూడా అంటున్నారు. లాస్ట్ టైం కూడా అతను అలాగే అన్నారండి, గెలిచాడు. 151 మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 మిగిలింది. మరి ఆయన సంగతి ఎలా ఉంటుంది అనేది ఇంకా తర్వాత చూసుకోవచ్చండి. అలాగే ఎప్పుడు కూడా మిడిసిపట్టు పడకూడదు. మా కళ్యాణ్ గారు ఎప్పుడు పరిగెత్తాడు, నిదానంగానే ఉంటాడు. ఆయన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని వచ్చినా నిలబడే ఉంటాడు. ఆయన ఎన్ని నిందలు పడినా, ఎంతమంది ఎన్ని అన్నా కూడా ఆయన ఎటువంటి చెల్లించాడు. ఆయన ఏం చేయాలో చేస్తారు. ఆయనకు తెలుసు ఏం చేయాలో. ఆయన బాటలోనే మేము నడుస్తామండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై డిప్యూటీ సీఎం.